ఇక నెక్స్ట్ టాపిక్ రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానన్న రేవంత్ వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా రాజగోపాల్ రెడ్డి ఖండించారు. 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని రేవంత్ ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమన్నారు. సీఎం ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు నికార్సైన నాయకులు కార్యకర్తలు సహించరని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ ఏదైతే ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ని కూడా విడుదల చేశారు. నిన్న ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగినటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మరో 10 ఏళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పి రాసి పెట్టుకోవాలని చెప్పి మాజీ సీఎం కేసీఆర్కి చెప్పారు. అలాగే కేటీఆర్ కూడా ఏదైతే ఈ విషయాన్ని గురించి చెప్పాలని చెప్పి కూడా ఏదైతే తను వ్యాఖ్యలు చేశారు. సో ఈ అంశంపై ఏదైతే రాజగోపాల్ రెడ్డి ఈరోజు ఉదయం ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని నేనే 10 ఏళ్ళు సీఎం ఉంటానని ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకే వ్యతిరేకమని చెప్పి కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపిక అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని చెప్పి కూడా దీంట్లో ఏదైతే వ్యాఖ్యానించారో, అలాగే తెలంగాణ కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని ఏదైతే వ్యక్తిగతంగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పి ఇది నికార్సైన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా సహించారని ఒప్పుకోరని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మనకు తెలుసు గతంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, జాతీయ స్థాయిలోనే నిర్ణయాలన్నీ కూడా జరుగుతాయి. ఒకసారి ఉన్న సీఎం మరొకసారి ఉంటారని ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికి మనం చూసినటువంటి గత చరిత్ర చూసుకున్నట్టయితే కూడా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. ఒక 5 ఏళ్ల ప్రజలు మ్యాండేటరీ ఇస్తే 5 ఏళ్లలో ఒక్కొక్కసారి 2 సీఎంలు 3 సీఎంలు ఉన్నటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఇదే తరహాలో ఇప్పటి నుంచే రానున్నటువంటి ఎన్నికలకు నేనే సీఎం అంటూ ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ ఏదైతే విధానాలకు వ్యతిరేకం అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేటువంటి విధానాన్ని ఇలా ముందుగానే చెప్పడం సరికాదనేటువంటి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చాలా స్పష్టంగా దీంట్లో కనిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మరికొందరు నేతలు కూడా ఏదైతే గాంధీ భవన్లో మాట్లాడుతూ మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధిని చూసి ఈ అభివృద్ధిని కంటిన్యూషన్ చేయాలనుకుంటే మాత్రం సీఎంగా 10 ఏళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగాలని చెప్పి నిన్న జరిగిన సభలో సీఎం అటు స్టేజ్ మీదకి వెళ్తున్నటువంటి సభలో మీరు 10 ఏళ్ళు ఉండాలి, మీరే ఇంకా ఏదైతే దీనికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగాలంటే మీరే సీఎంగా ఉండాలని చెప్పి వారు కోరుకున్నారు. సో ప్రజల గుండెల్లో ఉన్నటువంటి చప్పుడుని, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే రేవంత్ రెడ్డి గారు చెప్పారు తప్ప ఎక్కడ తానే ఉంటానని లేకపోతే ఉండాలని చెప్పి కూడా కోరుకున్నట్టు లేదు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అనేక సందర్భాల్లో చెప్పుకుంటూ కూడా వచ్చారు. ఏదైతే 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రానటువంటి రోజుల్లో అధికారంలో ఉంటుంది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. సో ఇదే తరహాలో మాట్లాడించే ప్రయత్నం చేశారు. అలాగే చెప్పుకున్నా కానీ తప్పేముంది, ప్రస్తుతం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నారు. సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కార్యకర్తలకు కావచ్చు అలాగే నాయకులకు కావచ్చు అందరికీ భరోసాను కల్పించాలంటే ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, సీఎంగా ఉంటానని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు నమ్మకం కలిగించాలి, నాయకులకు నమ్మకం కలిగించాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చాలా అవసరం పడతాయి. సో ఈ నేపథ్యంలో సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. సో నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల సమయంలో అప్పుడు ఏం జరుగుతుంది, ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిస్తారు, పార్టీ అధికారంలోకి వస్తే ఏఐసీసీ కావచ్చు ఢిల్లీ స్థాయిలో నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారు, మళ్ళీ అప్పుడు ఆ నిర్ణయాలను ఏదైతే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎవరు తప్పుగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రజల గుండెల నుంచి వచ్చింది, ప్రజలు కోరుకుంటున్నారు. జరుగుతున్న అభివృద్ధి చూసి అభివృద్ధి ఇంకా జరగాలి అంటే 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముందుగా కొనసాగాలి, సీఎంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పినట్టు కనిపిస్తుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై కూడా గాంధీ భవన్ వర్గాలు చర్చ మనం చూసాం. ఇటీవల ఏదైతే మంత్రివర్గ విస్తరణ జరిగింది, సో మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి ఖచ్చితంగా బెర్తు దొరుకుతుందని చెప్పి చాలా ఆశించారు. దీనికోసం అనేక ప్రయత్నాలు చేశారు. గతంలో కూడా నాకు మాట ఇచ్చారు, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమయంలో గెలిపించినట్టయితే తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని చెప్పి ఇస్తామని చెప్పి కూడా మాట ఇచ్చినట్టు కూడా అనేక సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి క్యాబినెట్ విస్తరణలో కేవలం 3కే అవకాశం దొరికింది. అందులో వివేక్, వాగిడి శ్రీహరి అలాగే అడ్లూరి లక్ష్మణ్ 3కే ఏదైతే అవకాశం దొరికింది. సో మరొక 3 స్థానాలు బెర్తికి కూడా అవకాశం ఉంది. సో ఈ పేరులో కూడా రాజగోపాల్ రెడ్డి పేరు ఇస్తుంది. కానీ సామాజిక సమీకరణ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలు తక్కువనే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో తనకు మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడం అనే ఉద్దేశంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి మరొక సైడ్ కూడా గాంధీభవన్లో ఏదైతే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో మనం చూసినట్టయితే ఏదైతే మంత్రి పదవి కోసం సందర్భాల్లో ప్రయత్నం చేశారు. సో ప్రయత్నం చేసినప్పటికీ దొరకకపోవడంతోనే ఇలాంటి వ్యాఖ్యలకు దిగారు. ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి 10 సార్లు కూడా ఇలానే అన్నారు, నేను సీఎంగా 10 ఏళ్ళు కొనసాగుతాను, కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు కొనసాగుతుందని చెప్పినప్పుడు చేయనటువంటి వ్యాఖ్యలు
ఇప్పుడు చేశారు అంటే దాన్ని అనుకున్నటువంటి అర్థం అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మరికొంతమంది నేతలు గాంధీభవన్ వర్గాలు అయితే చర్చించున్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అయితే కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారాయి. సో దీనికి సంబంధించి ఇది క్రమశిక్షణ కమిటీకి వెళ్తుందా లేదా అనే అంశం కూడా చర్చకు వచ్చింది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే సీఎం చేసినటువంటి కామెంట్స్ని తప్పుపడుతూ ఒక పోస్ట్ చేశారు. సో ఇది మరి క్రమశిక్షణ కమిటీకి వెళ్తుందా వెళ్ళదా, దీనిపై ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇటు సీఎం రేవంత్ రెడ్డికి పిలిపించి నేనే సీఎం అంటూ చెప్పకూడదని చెప్తుందా, లేదంటే రాజగోపాల్ రెడ్డికి పిలిపించి మందలిస్తుందా అనే అంశం కూడా ఒకటి గాంధీభవన్ వర్గాల్లో అయితే ఆసక్తిగా మారింది. దీపిక. రైట్, థ్యాంక్ యూ అజయ్.